హాయ్ వర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్కి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి ఇవాళ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్ 2013 వర్షన్ నేర్చుకుందాం. ఓకే, దాన్ని ఓపెన్ చేయడానికి మీరు ఏం చేస్తారు, స్టార్ట్ని క్లిక్ చేసుకోండి, రన్లోకి వెళ్ళండి, రన్లో వర్డ్ అని టైప్ చేయండి, లేదా రన్ ఓపెన్ చేసుకున్న తర్వాత దానిలో విన్వర్డ్ అని టైప్ చేసేయండి. ఓకే, WINWORD అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినా మీకు ఏంటంటే వర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, దాంట్లో పోల్చుకుంటే మీకు దీంట్లో 2013లో చాలా చేంజెస్ కనిపిస్తాయి. దానిలో ఏంటంటే ఒకటి వచ్చేసి మీకు ఇక్కడ ఆల్రెడీ రీసెంట్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసినవన్నీ మీకు ఇక్కడే కనిపిస్తాయి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఓపెన్ కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఓకే, మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు మనం రీసెంట్గా ఓపెన్ చేసిన డాక్యుమెంట్స్ని. తర్వాత వచ్చేసి ఇవైతే మీకు దానిలో ఎంఎస్ ఆఫీస్ 2007లో లాగా కాకుండా ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకు కొన్ని డిజైన్ చేసిన టెంప్లెట్స్ కనిపిస్తాయి అన్నట్టు. అంటే మీకు ఏమన్నా ఆల్రెడీ డిజైన్ చేసిన టెంప్లెట్ కావాలంటే దీన్ని క్లిక్ చేసుకోవచ్చు, లేదా మీకు ఏదైనా పర్సనల్ లెటర్స్ కావాలనుకోండి, ఇక్కడ పర్సనల్ అని క్లిక్ చేస్తే ఒకవేళ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే దానిలో నుంచి సెట్ చేసి మీకు దానికి సంబంధించిన టెంప్లెట్స్ ఇక్కడ చూపిస్తాయి అన్నట్టు. చూడండి, ఇలా నాకు పర్సనల్కి సంబంధించిన అన్నీ లోడ్ అయిపోయాయి. దీనిలో మళ్ళీ మీకు దేనికి సంబంధించింది కావాలి, చూడండి మీకు ఎడ్యుకేషన్కి సంబంధించింది కావాలంటే దానికి 83 కేటగిరీస్ ఉన్నాయి. దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ అది లోడ్ అవుతుంది. ఓకే, చూడండి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇవన్నీ లోడ్ అయిపోయాయి. మీకు ఏది కావాలంటే అది క్లిక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి నో స్మోకింగ్ అని ఉంది. ఓకే, దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేసుకుంటే అది ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోమంటుంది. దీన్ని క్లిక్ చేస్తాను. నేను క్లిక్ చేస్తే ఏంటంటే అది నాకు క్రియేట్ అయిపోతుంది అన్నట్టు. ఇట్లా నో స్మోకింగ్ అని వచ్చేసి ఇలా ఒకటి నాకు క్రియేట్ అయిపోతుంది. దీన్ని ప్రింట్అవుట్ తీసి మనం ఏంటంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇలా ప్రీడిఫైన్ దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు బ్లాంక్ డాక్యుమెంట్ కావాలనుకోండి, బ్లాంక్ డాక్యుమెంట్ కావాలి అంటే ఇక్కడ చూడండి బ్లాంక్ డాక్యుమెంట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నంతా మీకు ఇక్కడే కనిపిస్తుంది. ఓకే, అలా మనకు ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, ఎడ్యుకేషన్ ఉంది, ఈవెంట్స్ ఉంది, పర్సనల్ ఉంది, బిజినెస్ ఉంది. మీకు ఎలాంటిది కావాలంటే దానికి సంబంధించిన ఆ కేటగిరీకి సంబంధించిన దాన్ని మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సెర్చ్ ఫర్ ఆన్లైన్ టెంప్లెట్స్ అంటే ఇక్కడ క్లిక్ చేసి మీకు ఇంకా ఏమైనా కావాలంటే దాన్ని కూడా సెర్చ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి మీకు ఇలాగే వస్తుంది. 2007 ఇలాగైనా ఇది కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే దీనిలో ఒక ఎక్స్ట్రా ఆప్షన్ వాడు ఏం పెట్టాడంటే ఫైల్ అనే ఆప్షన్ ఒకటి పెట్టేశాడు ఇక్కడ. ఓకేనా, మనకి ఏంటంటే అక్కడ అప్లికేషన్ మెనూ ఉంటుంది కదా, హోమ్ మెనూ. ఓకే, దాన్ని ఇక్కడ ఏం చేశారంటే ఫైల్ అని పెట్టేశారు. ఓకే, ఫైల్ని క్లిక్ చేస్తే అక్కడ ఏంటంటే మెనూ బార్ వస్తుంది, కానీ ఇక్కడ మెనూ బార్ లేకుండా ఇలా మనకు ఇలా స్క్రీన్ వచ్చేస్తుంది అన్నట్టు. ఈ స్క్రీన్లో మనకు ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు డాక్యుమెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇన్స్పెక్ట్ చేయడం, వర్షన్ గురించి తెలుసుకోవడం అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఓకేనా, తర్వాత వచ్చేసి మీకు న్యూ, ఓపెన్, సేవ్ యాజ్ ఇవన్నీ మామూలుగా దానిలో ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది. ప్రింట్ అనే ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కొంచెం చేంజ్ చేశారు. ప్రింట్ని క్లిక్ చేశారనుకోండి మీకు దీనిలో ప్రింట్ వేరు, ప్రింట్ ప్రివ్యూ వేరు ఇవ్వకుండా డైరెక్ట్ ప్రింట్ అనేది ఇక్కడ ఇచ్చేసారు అన్నట్టు. ఓకేనా, ఇక్కడ ప్రింటింగ్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ కూడా చేంజ్ అయ్యాయి, మనం ముందు నేర్చుకుందాం. తర్వాత వచ్చేసి ఇక్కడ షేరింగ్కి ఒక ఆప్షన్ ఇచ్చేసారు. ఓకేనా, ఈమెయిల్ ద్వారా షేర్ చేస్తారా, ఇలా షేర్ చేస్తారా అనేది, క్లౌడ్లో సేవ్ చేసుకుంటారా, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు టైప్ చేసిన డాక్యుమెంట్ని పీడిఎఫ్లోకి మార్చాలనుకోండి, పీడిఎఫ్ డాక్యుమెంట్లోకి కూడా మార్చుకునేటట్టు కూడా ఆప్షన్ ఇచ్చేశారు. దీన్ని క్లోజ్ చేయడానికి ఇచ్చేశారు. తర్వాత వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంది, ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని. ఓకే, తర్వాత దీని గురించి నేర్చుకుందాం. ఇక్కడ బ్యాక్ని క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. ఓకేనా, ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనం రీసెంట్గా ఓపెన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకి ఏ డాక్యుమెంట్ ఆల్వేస్ ఏదైనా ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాం అనుకోండి, అది ఎప్పుడు టాప్లో ఉండాలనుకోండి. మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఇది పిన్ అయిపోతుంది. పిన్ అవ్వడం అంటే ఎప్పుడు ఇది టాప్లోనే ఉంటుంది. మీరు రీసెంట్గా ఎన్ని ఓపెన్ చేసినా అవి దీని కింద వస్తాయి కానీ ఇక్కడ రావు అన్నట్టు. ఓకేనా, అలా మనం ఏది కావాలంటే అది ఇలా పిన్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని అవసరం లేదంటే దీన్నే క్లిక్ చేస్తే అన్పిన్ కూడా అయిపోతాయి అన్నట్టు. ఓకేనా, మనం రీసెంట్గా ఓపెన్ చేస్తే ఇవన్నీ కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత చూడండి మళ్ళీ మనం ఇక్కడ మీకు ఇవన్నీ తెలుసు, నేను ఎంఎస్ వర్డ్లో 2007లో చెప్పినట్టు ఈ పైన ఉన్నదాన్ని ఏమంటామంటే మనం టైటిల్ బార్ అంటాం. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇవి ట్యాబ్స్, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, డిజైన్ ట్యాబ్, పేజ్ లేఅవుట్ ట్యాబ్, ఇవన్నీ వచ్చేసి ట్యాబ్స్ అంటాం. ఈ ట్యాబ్లో దీని అంతటిని ఏమంటామంటే రిబ్బన్ అంటాం. ఈ రిబ్బన్లో గ్రూప్స్ ఇదేంటంటే క్లిప్బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్, స్టైల్స్ గ్రూప్, ఎడిటింగ్ గ్రూప్, ఇట్లా గ్రూప్స్ అని చదవాలి. ఈ గ్రూప్స్ అనేవి మారుతూ ఉంటాయి. మీరు ఒక ట్యాబ్ని క్లిక్ చేస్తుంటే దానిలో వేరే గ్రూప్స్ వస్తూ ఉంటాయి, లేదా వీటినే ప్యాలెట్స్ అని కూడా అనొచ్చు, ప్యానల్ అని కూడా అనొచ్చు, మీ ఇష్టం, మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు రూలర్ ఉంది, ఇవి బ్లాక్ కలర్లో ఉంది చూసారా, ఇక్కడ యాష్ కలర్లో, గ్రే కలర్లో. ఓకే, దీన్ని ఏమంటామంటే మనం మార్జిన్ అంటాం. ఇది వచ్చేసి టాప్ మార్జిన్. కిందికి వెళ్తే మీకు ఏంటంటే ఇక్కడ బాటమ్ మార్జిన్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇక్కడ రైట్ మార్జిన్, ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ మార్జిన్ ఉంటుంది. ఓకేనా, యాక్చువల్లీ మీరు డిఫాల్ట్గా ఓపెన్ చేసిన వెంటనే ఇది ఓపెన్ అవ్వదు, స్కేల్ అనేది ఉండదు. మీకు చూడండి ఇక్కడ వ్యూలోకి వెళ్ళేసి మీరు రూలర్ని క్లిక్ చేస్తే అప్పుడు మాత్రమే మీకు స్కేల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి చూడండి ఈ ట్యాబ్ని మనం హైడ్ అండ్ హైడ్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ ఆటో హైడ్ రిబ్బన్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసి చూడండి ఇదంతా హైడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ వచ్చేసింది. ఓకే, ఇలా మనం హైడ్ అండ్ అన్హైడ్ చేసేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి
మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి. కాకపోతే దాన్ని అలా వేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా అది హైడ్ అండ్ హైడ్ అయిపోతుంటుంది. షో ట్యాబ్స్ అని క్లిక్ చేస్తే ఏంటంటే ఎప్పటికీ ఇవి ట్యాబ్స్ చూపిస్తుంటాయి. ఓకేనా. తర్వాత మనం ఇక్కడే క్లిక్ చేసినట్టయితే మీకు షో ట్యాబ్స్ అండ్ కమాండ్స్ అంటే ఎప్పటికీ ఈ ట్యాబ్స్ ఉన్న కమాండ్స్ ఎప్పటికీ చూపిస్తూ ఉంటాయి. లేకపోతే ఓన్లీ ట్యాబ్స్ చూపిస్తుంటుంది. మనం మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే అది హైడ్ అయిపోతుంటుంది. ఇది మీకు తెలుసు ఏంటి F1 అంటే ఇదేంటంటే మనకు ప్రతిదానికి ఏదైనా ఒక మాన్యువల్ ఉంటుంది చూసారా. అంటే మనం ఏది కొన్నా కూడా దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. అలా దీనికి మాన్యువల్ ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, దీన్ని క్లిక్ చేస్తే మీకు దీనిలో హెల్ప్ వస్తుంది. ఓకే, F1 ప్రెస్ చేసినా వస్తుంది, లేకపోతే దీన్ని క్లిక్ చేసినా వస్తుంది. చూడండి, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు MS వర్డ్ షార్ట్కట్ కీస్ చెప్పండి అని. మీరు ఇక్కడ టైప్ చేశారనుకోండి షార్ట్కట్ కీస్ అని, అవి ఏంటంటే సెర్చ్ చేసి చూపిస్తాయి. కాకపోతే ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి చూపిస్తుంది అన్నట్టు. ఓకేనా. దాన్ని మీరు ఆ షార్ట్కట్ కీస్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా. లార్జ్ టెక్స్ట్లో చూసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయి. తర్వాత వచ్చేసి మినిమైజ్, మ్యాక్సిమైజ్, రీస్టోర్ బటన్ మీకు తెలుసు. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇక్కడ సైన్ ఇన్ బటన్ ఉంది. ఇది మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే దాన్ని సైన్ ఇన్ చేసుకొని మనం సేవ్ చేసిన దాన్ని హార్డ్ డ్రైవ్లో కాకుండా క్లౌడ్లో స్టోర్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. తర్వాత వచ్చేసి చూడండి, ఇప్పుడు మనం దీనిలో ఏదైనా ఒక టెక్స్ట్ టైప్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి టైప్ చేస్తూ ఉంటాం కదా. అలా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా చూడండి, నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఈక్వల్ టు ప్రెస్ చేసి ర్యాండ్ ప్రెస్ చేసి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే డైరెక్ట్ మీకు ఒక డమ్మీ టెక్స్ట్ వస్తుంది. ఓకేనా. ఇదేంటంటే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ చేసే టెక్స్ట్ అన్నట్టు. మీరు లేదు నేను వేరే నా సొంతగా టైప్ చేసుకుంటా అంటే మీ సొంతగా కూడా టైప్ చేసుకోవచ్చు. ఏం చేయాలి, ఈక్వల్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఓకే. తర్వాత వచ్చేసి చూడండి, దీన్ని మీరు ఇక్కడ చూసినట్టయితే ఎన్ని పేజెస్ టైప్ చేశారు, ఎన్ని వర్డ్స్ టైప్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి మీరు ఏ మోడ్లో ఉన్నారు, ప్రింట్ లేఅవుట్లో మోడ్లో ఉన్నారా, వెబ్ లేఅవుట్లో ఉన్నారా, అది కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి దీన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. అంటే జూమ్ తక్కువ ఎక్కువ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సరే చూడండి, ఇప్పుడు నాకు టెక్స్ట్ ఇంకా ఎక్కువ కావాలనుకోండి. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈక్వల్ టు ర్యాండ్ బ్రాకెట్ స్టార్ట్ 10,100 అని ఇవ్వండి. ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి నాకు 10,100 అని వచ్చేసింది. లేదా 100,10 కూడా ఇవ్వచ్చు. చూడండి, ఇప్పుడు నేను 100,10 ఇచ్చేస్తున్నాను. అంటే నాకు ఏంటంటే 100 లైన్స్ వచ్చేసాయి అన్నట్టు. ఓకేనా. 10 పేజెస్లలో చూడండి, ఇక్కడ ర్యాండ్ 100,10 అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు ఏంటంటే 100 పారాగ్రాఫ్స్ వచ్చేసాయి అన్నట్టు. ఓకేనా. ఇలా మనకు ఈజీగా టెక్స్ట్ని ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ చూడండి, మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని స్టైల్ మార్చాలంటే చూడండి, ఇక్కడ మనకు స్టైల్ ఉంటుంది. ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లోకి మార్చేయచ్చు. ఇది మనం మారుస్తుంటే వెనకాల ప్రివ్యూ చూపిస్తూ ఉంటుంది, లైవ్ ప్రివ్యూ చూపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఇలా మనం దాన్ని స్టైల్స్ని చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి. ఇది డిఫాల్ట్గా 11 ఉంటుంది సైజ్. మీరు ఎంత కావాలంటే అంత పెంచేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చూడండి, ఇది కూడా సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి, ఇది డిక్రీజ్ చేయడానికి. ఓకే. చూడండి, ఇప్పుడు ఇది అంతా స్మాల్లో ఉంది. దీని అంతటిని క్యాపిటల్లోకి చేయాలనుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చేంజ్ కేస్ అనే బటన్ ఉంటుంది. దీనిలోకి వెళ్ళేసి అప్పర్ కేస్ అన్నామంటే మనకు స్మాల్ అంతా క్యాపిటల్లోకి అయిపోతుంది. అలాగే మనం సెంటెన్స్ కేస్ తీసేసుకున్నట్టయితే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, మిగతా అంతా స్మాల్ ఉంటుంది. దీనిలోకి వెళ్ళి లోయర్ కేస్ అన్నామంటే అన్ని స్మాల్ లెటర్సే ఉంటాయి. ఓకే. తర్వాత వచ్చేసి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి వర్డ్లో ఉండే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అవుతుంది. ఓకే. టిగిల్ కేస్ క్యాపిటల్ అంటే స్మాల్ ఉంటుంది, స్మాల్ ఉంటే క్యాపిటల్ అయిపోతుంది ఇది. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇది క్లియర్ ఫార్మాటింగ్ అంట, చెప్తాను దీని గురించి. చూడండి, తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుని ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ని నేను బోల్డ్ చేయాలంటే బోల్డ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఇటాలిక్ చేయాలంటే ఇటాలిక్ చేసుకోవచ్చు. క్రాస్ అవుతాయి అక్షరాలు కొంచెం. ఓకేనా. జూమ్ చేయాలి అంటే చూడండి, కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేసేసి స్క్రాల్ బార్ని పైకి తిప్పినట్టయితే ఇలా జూమ్ అవుతుంది. లేదా మీరు ఇక్కడ నుంచి కూడా జూమ్ చేసుకోవచ్చు. ఓకే. అండర్లైన్ ఇవ్వాలనుకోండి, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూని ప్రెస్ చేసినట్టయితే అండర్లైన్ వస్తుంది. అండర్లైన్ పక్కకు చిన్న డాట్ ఇచ్చాడు చూసారా. ఈ డాట్ని క్లిక్ చేసినట్టయితే మీకు దీనిలో అండర్లైన్లో స్టైల్స్ ఉన్నాయి. మీకు జిగ్జాగ్ అండర్లైన్ కావాలా, డాటెడ్ అండర్లైన్ కావాలా, ఎలా అండర్లైన్ కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ అండర్లైన్ కలర్ కూడా ఉంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో పెట్టేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు, ఇక్కడ అవసరం లేదు అని చెప్పడానికి సెలెక్ట్ చేసుకొని మనం స్ట్రైక్ త్రూ కూడా ఇవ్వచ్చు. దీన్ని క్లిక్ చేస్తే దీన్ని స్ట్రైక్ త్రూ అంటాం. ఓకేనా. తర్వాత వచ్చి చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఎక్కడైనా H2O అని టైప్ చేయాలనుకోండి. H2O అని టైప్ చేయాలంటే నేను ఇక్కడ H టైప్ చేసి 2 టైప్ చేసి O టైప్ చేస్తే నాకు H2O రాదు ఇది. ఓకేనా. 2 అనేది కిందికి ఉండాలి కదా. అలాంటప్పుడు చూడండి, నాకు ఇక్కడ సబ్స్క్రిప్ట్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. దీన్ని క్లిక్ చేసేసుకొని నేను 2 ప్రెస్ చేసి మళ్ళీ ఏది టైప్ చేసినా నాకు సబ్స్క్రిప్ట్లోనే వస్తుంది. అలా కాకుండా ఓ మామూలుగా రావాలి అంటే మళ్ళీ సబ్స్క్రిప్ట్ని ప్రెస్ చేసి ఓ ప్రెస్ చేస్తే మళ్ళీ మామూలుగా అయిపోతుంది. అలాగే A² B² అలా టైప్ చేయాలనుకోండి. ఏ అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి టైప్ చేస్తే అంతా స్క్వేర్లో వస్తుంటుంది. మళ్ళీ మామూలుగా కావాలంటే దీన్నే క్లిక్ చేసి టైప్ చేస్తే మామూలుగా వచ్చేస్తుంది. ఓకేనా. తర్వాత వచ్చి చూడండి, ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంది.
ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకు కొన్ని ఎక్స్ట్రా ఈ ఆప్షన్ మనకు 2007లో ఉండదు. చూడండి ఇక్కడ మనకు కలర్స్ ఇవ్వడం, షాడోస్ ఇవ్వడం ఇవన్నీ ఇక్కడే వచ్చేసాయి. తర్వాత వచ్చేసి అవుట్‌లైన్‌కి కలర్ ఇవ్వడం. ఓకేనా, అవుట్‌లైన్స్ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌లోకి మార్చేయొచ్చు. షాడోస్ ఇవ్వచ్చు వెనకాల మనం ఇచ్చే టెక్స్ట్‌కి. ఓకేనా, రిఫ్లెక్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా, చూడండి వెనకాల రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ గ్లో ఇవ్వచ్చు. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే మనం ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవడానికి ఈ నంబర్ స్టైల్లోకి మార్చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అన్నట్టు. ఓకేనా, చూడండి ఇక్కడ ఆల్రెడీ కొన్ని స్టైల్స్ సెట్ చేసి ఉన్నాయి. ఈ స్టైల్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకోండి, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ అప్లై చేయడానికి ఇట్లా. ఓకే, మీరు ఎవరికైనా ఇక్కడ తప్పు ఉంది అని చెప్పడానికి పంపించాలనుకున్నారనుకోండి, ఇవి అంతా మీకు ఎవరో కరెక్షన్ చేయమని ఇచ్చారు. దీనిలో ఇక్కడ తప్పు ఉంది అని చెప్పడానికి మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇట్లా హైలైట్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళే చూసుకుంటారు ఇక్కడ తప్పు ఉంది అని. ఓకేనా, మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవడానికి చూడండి ఇక్కడికి వెళ్ళేసి దీన్ని నో కలర్ అంటే మామూలుగా అయిపోతుంది. ఓకే, ఫాంట్కి కలర్ ఇవ్వడానికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ని ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి అన్ని ఆప్షన్స్ మీకు మళ్ళీ ఎక్కడ ఉంటాయంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫాంట్లోకి వెళ్తే ఉంటుంది. లేదా డైరెక్ట్ చూడండి నేను ఇక్కడ సెలెక్ట్ చేసిన వెంటనే నాకు ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఈ పాపప్లో కూడా నాకు ఇక్కడ స్టైల్స్ చేంజ్ చేసుకోవడం, సైజులు మార్చడం ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా, అవే కాకుండా కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఉంటాయి. వీటి గురించి నేర్చుకుందాం. చూడండి ఈ టెక్స్ట్ని అంతా నా ఇష్టం వచ్చినట్టు చేశాను కదా, దీన్ని మళ్ళీ నేను నార్మల్ చేయాలనుకోండి. దానికోసం చూడండి సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఇంతకుముందు ఒక ఆప్షన్ వదిలేసాను క్లియర్ ఫార్మాట్ అని. ఫార్మాట్ అంటే సైజ్ మార్చడం, కలర్ మార్చడం, దీన్ని ఏమంటామంటే మనం ఫార్మాట్ అంటాం అన్నట్టు. ఇలా సెలెక్ట్ చేసేసుకొని దీన్ని క్లిక్ చేస్తే అది మళ్ళీ నార్మల్గా అయిపోతుంది అన్నట్టు. టెక్స్ట్ ఇంతకుముందు ఎలా ఉందో అలా నార్మల్గా చేయడానికి ఏంటంటే ఈ క్లియర్ ఫార్మాట్ అనేది యూజ్ చేస్తాం. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.